చిన్న చిన్న స్మాల్ స్టెప్స్ అంటే పెద్దవి మనం ఇంత క్లియర్‌గా అట్లా గాకుండా చిన్నయి. ఈ స్టెప్స్ మనం కరెక్ట్‌గా తీసుకోగలిగితే సక్సెస్ అనేది రీచ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. సో, బేసిక్ స్టెప్స్ ఇవి. ఫస్ట్‌దొచ్చేసి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మనం ఇప్పుడు మాట్లాడడం, మాట్లాడే విధానం. ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు, హోమ్ మీటింగ్స్ చెప్పినప్పుడు, లేదంటే ప్లాన్ చెప్పేటప్పుడు, సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కానీ మన కమ్యూనికేషన్ అనేది క్లియర్‌గా ఉండాలి. అంటే మనం ఏం చెప్తున్నాం అనేది అక్కడ వినే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. ఏది చెప్పినా కూడా మనం ఈవెన్ వన్ వర్డ్ చెప్పినా కూడా వాళ్ళకి క్లియర్‌గా అర్థం కావాలి. అట్లా కాకుండా మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు విన్నా కూడా ఇదేందో అర్థం కాకపోతే వాళ్ళకి ఆహ్, అది వేస్ట్ లాగా అనిపిస్తది. అంటే వాళ్ళకి ఈ మనం చెప్పేదే విధానమే కరెక్ట్‌గా లేకపోతే ఏంటి అంటే, వాళ్ళకి అర్థం కాకపోతే మనం చెప్పింది గూడా అక్కడ వేస్ట్ అయిపోతది. వాళ్ళకి చెప్పే విధానం ఎట్లుండాలి అంటే, మనం ఏది చెప్పినా గూడా ఒక్క టైం చెప్పంగానే వాళ్ళకి అర్థమైపోవాలి. అట్లా కమ్యూనికేషన్ అనేది క్లియర్‌గా ఉండాలి. మనం ప్లాన్ చెప్పేటప్పుడు, సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఏది చెప్పినా గూడా వాళ్ళ మైండ్ సెట్‌కి తగ్గట్టు. అంటే అవతల వారిని బట్టి మనము వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటది అని జెప్పేసి వాళ్ళ మైండ్ సెట్‌లోనే వెళ్ళి మన లాంగ్వేజ్ అనేది వాళ్ళకి దగ్గరగా మాట్లాడడం వల్ల ఏంటి అంటే వాళ్ళు కనెక్ట్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అట్లా కమ్యూనికేషన్ అనేది ఇద్దరికి ఈక్వల్గా అట్లా వాళ్ళకి అర్థమయ్యే విధానంలో మన కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదే మన కమ్యూనికేషన్ వాళ్ళకి అర్థం కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి కూడా కనీసం ట్రై కూడా చేయరు. అట్లా కాకుండా మన కమ్యూనికేషనే వాళ్ళ వేలో ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి సెట్ క్లియర్ గోల్స్. అంటే ఇప్పుడు మనము గోల్ పెట్టుకున్నామంటే అది క్లియర్గా ఉండాలి. ఇప్పుడు అనుకుంటాం కదా, ఇక ఈ మంత్ ఎండింగ్ వరకు ఇది అయిపోవాలి, నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు అది అయిపోవాలి అని చెప్పేసి మళ్ళీ అది కాకుండా మాకు ఇవ్వద్దు, వేరే గోల్ పెట్టుకుంటాం. అట్లా మనది మనమే కన్ఫ్యూజ్ అయ్యి అట్లా గోల్స్ అనేటివి చేంజ్ చేయకుండా మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో అది క్లియర్గా, చిన్నదైనా సరే లేదంటే షార్ట్ టైం గోల్ అయినా లేదంటే లాంగ్ టర్మ్ గోల్ అయినా అది చెయ్యాలి ఈ టైం వరకు అంటే ఖచ్చితంగా చేయాలి క్లియర్గా. మనం ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నామని కాదు, ఎంత క్లియర్గా పెట్టుకున్నామని. ఇప్పుడు ఆ గోల్ పెట్టుకున్నామంటే మనం అట్లీస్ట్ పెట్టుకున్న గోల్ వరకు రీచ్ కాకపోయినా ఆ గోల్కి నియర్గానైనా మనం రీచ్ అయ్యేటట్టు క్లియర్గా పెట్టుకోవాలి గోల్. అంతేగాని రోజుకొకలాగా గోల్ అనేది చేంజ్ చేస్తూ ఉండొద్దు. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఈ మంత్ ఎండింగ్ వరకు ఇది చెయ్యాలనేసి గోల్ పెట్టుకున్నామంటే ఆ మంత్ ఎండింగ్ వరకు అది మనకి గోల్ అనేది కాలేదు. కాకపోతే మనం మళ్ళీ ఆ గోల్ చేంజ్ చేసి ఇంకొకటి పెడతాం. అట్లా కాకుండా మనం ఏదైతే గోల్ పెడుతున్నామో ఇంకా ఆ గోల్ కోసం మనం ఎంత హార్డ్ వర్క్ అయినా ఏదైనా కూడా ఆ గోల్ కోసమే. సో ఫస్ట్ మనం గోల్ అనేది క్లియర్గా, ఎంత క్లియర్గా అంటే ఇంకా మనం ఏది చేసినా మనము ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా కూడా ఆ గోల్ చేరుకోవడం కోసమే అన్నట్టుగా క్లియర్గా గోల్ని సెట్ చేసుకోవడం. ఇప్పుడు మనము ఏమంటారు, ఒక గోల్ పెట్టుకున్నాము అని అంటే ఆ గోల్ రీచ్ కావడానికి మనం అన్ని విధాలుగా ట్రై చేయాలి. ఒకటే సైడ్ నుంచి థింక్ చేయకుండా అన్ని విధాలుగా అందులో హార్డ్ వర్క్ చేస్తే ఆ గోల్ని రీచ్ అవుతామా, లేదంటే ఏం చేస్తే ఆ గోల్ని రీచ్ కావడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మీటింగ్స్కి వెళ్ళాలా, లేదంటే హోమ్ మీటింగ్స్ చేయాలా, లేదంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలా, ఆ గోల్ని రీచ్ కావడానికి మేము ఇంకేం చేయాలి అన్న వేలో మనం ఏం చేసినా కూడా అట్లీస్ట్ ఆ గోల్ వరకు పోకపోయినా నియర్గా ఆ గోల్కి నియర్గా పోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ గోల్ అనేది క్లియర్గా సెట్ చేసి పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్. థర్డ్‌దేమో క్రియేట్ ఏ ప్లాన్. అంటే మనం ఇప్పుడు గోల్ క్రియేట్ చేసుకోగానే అది అయిపోయింది కదా, నెక్స్ట్ ఆ గోల్ని చేరుకోవడానికి ఒక ప్లాన్ చేయడం. అంటే
ఈజీగా చెప్పాలంటే టైమ్ టేబుల్‌లాగా. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ గానీ ఏదన్నా ఉంటే టైమ్ టేబుల్ ఏసి, షెడ్యూల్ ఏసి దాని ప్రకారమే అన్నీ మనము టైం సెట్ చేసుకుంటాం కదా! సో, అట్లనే ఈ గోల్ చేరుకోవడానికి గూడా మనము ఎంత హార్డ్ వర్క్ జేయాలి, ఏ టైంలో ఏది జేయాలి, అట్లా ఒక షెడ్యూల్ లాగా, ఒక ప్లాన్ లాగా వేసి దాని ప్రకారం ఫాలో అవ్వడం వల్ల ఏంటి అంటే, మనం గోల్ రీచ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. ఇప్పుడు మనం ఒక క్లియర్‌గా ఒక ప్లాన్ క్రియేట్ చేసుకొని దాన్నే ఫాలో అవ్వుకుంటూ వెళ్తే మనకి అంత హార్డ్ అనిపియదు. అదే అట్లా కాకుండా మనము ఈరోజు వేరేలాగుండి, రేపు వేరేలాగుంటే అట్లా కన్‌ఫ్యూజ్ అయితది. అదే ఒక ప్లాన్ గీసుకొని సేమ్ దాన్నే ఫాలో అవ్వుకుంటూ వెళ్ళినామంటే మనకి అలవాటైపోతది. ఎందుకంటే ఆ గోల్‌ని రీచ్ కావడానికి మేము ఇదే ప్లాన్ ఫాలో అవుతున్నాం గదా! సో, దీన్నే ఫాలో కావడం వల్ల మనము మన గోల్ అనేది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది అని మనము ఏదైతే ప్లాన్ మనం క్రియేట్ చేసుకుంటామో ఆ ప్లాన్‌కి అలవాటైపోతాం. అట్లా కాకుండా ఎటు పడితే అటే మనము ఎట్లనన్నా చేద్దాం. బట్ గోల్ అనేది రీచ్ కావాలి అన్నట్టుగా ఉంటే ఏంటి అంటే మనది మనకే ఫస్ట్ కన్‌ఫ్యూజ్ అయితది. ఏం జేయాలి? ఏం జేస్తే రీచ్ అయితాం అనేసి మనది మనకే క్లారిటీగా ఉండదు. సో, అట్లా కాకుండా ఏదన్నా ఒకటి ఒక ప్లాన్ క్రియేట్ చేసుకొని మనము గోల్ రీచ్ కావడానికి ఇట్లా చేయాలి. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో, ఈరోజు హోమ్ మీటింగ్స్ చేయాలి. లేదంటే ఈరోజు అక్కడ మీటింగ్‌కి అటెండ్ కావాలి. అట్లా పెట్టుకోవడం వల్ల ఒక ప్లాన్ లాగా పెట్టుకొని దాన్నే మనం ఫాలో అవుతూ వెళ్ళడం వల్ల ఏంటి అంటే, మనం ఏదైతే గోల్‌ని పెట్టుకున్నామో దాన్ని చేరుకోవడానికి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటది. మనం ముందుగానే ఇట్లా ప్లాన్ వేసుకొని వెళ్తే ఏంటి అంటే, మనం గూడా కరెక్ట్ వేలో మనం ఏదైతే ప్లాన్ వేసుకున్నామో ఆ వేలోనే పోతాం. అట్లా కాకుండా ఎటు పడితే అటు కాకుండా ఏదో ఒక ప్లాన్. ఈరోజు ఇది జేయాలంటే అది జేసేయాలి అంతే. దాన్ని మళ్ళీ పెండింగ్ పెట్టకుండా ఈరోజు ఇది కంప్లీట్ కావాలి అనే ప్లాన్ క్లియర్‌గా చెప్పాలంటే టైమ్ షెడ్యూల్. ఇప్పుడు మనం టైమ్ షెడ్యూల్ అయితే ఎట్లా పెడతామో అట్లా ఈరోజు ఈ టైంకి ఇది అయిపోవాలి. అట్లా పెట్టడం వల్ల ఏంటి అంటే మన మైండ్ సెట్ గూడా ఈ టైంకి ఈరోజు ఇది చెయ్యాలి గదా! అన్న వే ఆఫ్ థింకింగ్‌లో ఉంటది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ స్టే ఫోకస్డ్. అంటే మనం ఏది జేసినా గూడా ఫోకస్. ఇప్పుడు మనము సక్సెస్ రావాలంటే ఆహ్, మాటకి ఇట్లా చెప్పడానికి జస్ట్ చెప్పడానికి మేము ఫోకస్‌గా చేస్తున్నాము, హార్డ్ వర్క్ చేస్తున్నాము అట్లా గాకుండా మన వర్క్ అంతా ఫోకస్. మనం ఏదైతే జేస్తున్నామో పని, ఆ పని మీదనే మన ఫోకస్ అంతా ఉండాలి. కానీ మనం మనుషులం అక్కడుండి మన ఫోకస్ ఎక్కడనో ఉంటే అక్కడ ఏం జేస్తున్నాం అనేసి మనది మనకు కూడా అర్థం గాదు. ఇప్పుడు ఎవరికైనా ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామంటే, మన ఫోకస్ అక్కడ లేకుండా వేరే ఎక్కడెక్కడనైనా ఉంది అంటే, మనం ఏం చెప్తున్నాం అనేసి మనకు గాదు గదా! కనీసం వినే వాళ్ళకి గూడా అర్థం గాదు. అట్లా గాకుండా మనం ఏ వర్క్ జేసినా, ఏ చిన్న వర్క్ జేసినా, సక్సెస్ కోసం ఏ చిన్న వర్క్ చేసినా మన ఫోకస్ అంతా దానిపైనే ఉండాలి. అంటే మనం ఏది జేసినా 100% ఫోకస్ అనేది ఆ వర్క్ పైన పెట్టి చేయడం వల్ల ఏంటి అంటే, మనము ఎంత వర్క్ చేస్తున్నాం అనేసి మనకి కాన్ఫిడెన్స్ ఉంటది. అవతల వాళ్ళకి గూడా వీళ్ళింత కాన్ఫిడెన్స్‌గా చెప్తున్నారు గదా! అన్న థింకింగ్ అనేది మనం చెప్పే వారి మైండ్‌లో రావాలి. అంటే మనము ఫోకస్‌గా ఆహ్, పాజిటివ్‌గా అట్లా చెప్పడం వల్ల మైండ్ అనేది మొత్తం ఫోకస్ 100% కాన్ఫిడెన్స్‌గా మనం ఏదైతే చెప్తున్నామో దానిపైనే కాన్ఫిడెన్స్ పెట్టేసి ఫోకస్ చేసి చెప్పడం వల్ల ఏంటి అంటే వినే వాళ్ళకి కూడా అవును వీరు ఇంత కాన్ఫిడెన్స్‌గా చెప్తున్నారు కదా! ఇంత ఫోకస్‌గా చెప్తున్నారు కదా! ఓకే. ఒకసారి చూద్దాం అన్న థింకింగ్ వాళ్ళ మైండ్ సెట్‌లో రావాలి వినే వాళ్ళకి గూడా. అట్లా జెప్పాలి మనం. అంటే మనం ఏ వర్క్ జేసినా గూడా ఈవెన్ హోమ్ మీటింగ్ అయినా, ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ అయినా, ఇంకేదైనా చేసినా గూడా మనం 100% ఫోకస్‌తో చేయడం వల్ల అది అనేది సక్సెస్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. ఎప్పుడైనా గూడా ఏ వర్క్ అయినా ఇందులో అయినా గానీ, ఎందులో అయినా ఏది చిన్నదైనా, పెద్దదైనా ఎప్పుడైనా మనం ఫోకస్‌తోని జేస్తేనే అది ఏం జేస్తున్నాము, అసలు ఏంటి అనేసి మనకు గూడా ఒక క్లారిటీగా ఉంటది. అదే అట్లా గాకుండా మన మైండ్ ఎక్కడనో పెట్టి ఇక్కడ జేసినామంటే
అక్కడ ఏం జేస్తున్నాం అనేసి మన మైండ్ గూడా యాక్సెప్ట్ జెయ్యదు. మన మైండ్ గూడా మనం ఏం జేస్తున్నాం అనేసి కన్‌ఫ్యూజ్ అయితది. ఇప్పుడు ఏదైనా చెప్తున్నామా, మాట్లాడుతున్నామా అట్లా గూడా అది యాక్సెప్ట్ జెయ్యదు. ఫోకస్ పెట్టకుండా ఎక్కడో ఫోకస్ పెట్టి ఇక్కడ మాట్లాడుతుంటే ఏంటి అంటే మనం ఏం జేస్తున్నాం, ఏం జెప్తున్నాం అనేసి మై మైండ్‌కి గూడా అర్థం గాకుండా అది గూడా కన్‌ఫ్యూజ్ అయిపోతది. ఏం జేస్తున్నారు అన్న థింకింగ్‌లో మన మైండ్ ఉంటది. సో, అట్లా గాకుండా ఏది జేసినా గూడా ఫోకస్‌గా చేయడం వల్ల ఏంటి అంటే, మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంత కాన్ఫిడెన్స్‌గా చెప్తున్నాం ఫోకస్ జేయడం వల్ల 100% ఫోకస్డ్. ఏది జేసినా గూడా మన ఫోకస్ అంతా దానిపైనే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ అంటే ఇప్పుడు మనం ఒక్కరం చెప్పి వెళ్ళ పోయి చెప్పడం వల్ల ఏంటి అంటే వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. మన వెస్టీజ్‌లో అయితే మెయిన్‌గా ఇప్పుడు హోమ్ మీటింగ్స్‌కి గానీ, ప్లాన్స్ చెప్పడానికి గానీ వెళ్తే ఆహ్, కొంతమంది ఏమంటున్నారు, "మీరే ఇంతున్నారు, ఏం చెప్తారు" అంటున్నారు. లేదు ఒకవేళ స్టూడెంట్స్ వెళ్లి చెప్పినామనుకుంటే, "మీరు చేసిందే డిగ్రీ మీకేం తెలుసు" అన్నట్టుగా చెప్తున్నారు. లేదు పెద్దవాళ్ళు వెళ్లి చెప్తే, "మాకే మస్తు తెలుసు మీరేం చెప్తున్నారు, ఇలాంటివి మేము మస్తు చూసినాం" అన్న మైండ్‌లో బయట పీపుల్ ఉన్నారు. అట్లా కాకుండా మనం మెయిన్‌గా టీమ్ వర్క్ చేయడం వల్ల ఏంది అంటే, ఇప్పుడు ఒక్కరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. ఇప్పుడు ఒక 4 టీమ్ మెంబర్స్‌తో పోవడం వల్ల ఏంటి అంటే, ఒకటి చెప్తాను. ఇంకొక నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకొకటి చెప్తారు. అట్లా వాళ్ళకి ఎప్పుడు నేనే పోయి చెప్పడం వల్ల ఏందంటే, వినే వాళ్ళకి గూడా ఈమె ఇదే జెప్తది. ఇంకా వేరే జెప్పదు అనేసి బోరొస్తది. అట్లా గాకుండా ఒక 4 మెంబర్స్ పోయినామంటే, ఒక 4 మెంబర్స్ 4 డిఫరెంట్ పాయింట్స్ చెప్తారక్కడ. డిఫరెంట్ పాయింట్స్ చెప్పడం వల్ల అతనికి గూడా కొంచెం కనెక్ట్ కావడం, లేదంటే ఇంట్రెస్ట్ ఓకే. ఏందో తెలుసుకుందాం అన్న ఇంట్రెస్ట్ వినే వాళ్ళకి గూడా వస్తది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒకేలాగైతే ఎక్స్‌ప్లెయిన్ జేయడం ఎవ్వరి వల్ల కాదు. సో, ఎవరి వే ఆఫ్ థింకింగ్‌లో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. ఇప్పుడు నేను జేసినట్టు వేరే వాళ్ళు జేయరు. వేరే వాళ్ళు జేసినట్టు నేను జేయను. అక్కడ ఏంటి అంటే వినే వాళ్ళకి వీళ్ళేదో సోది జెప్తున్నారు అనే థాట్ రాకుండా, సరే వీళ్ళేదో చెప్తున్నారు గదా! ఆలోచిద్దాం అనే థాట్ వచ్చేలాగా అంటే ఏదో ఒకటి వాళ్ళకర్థమయ్యేలాగా అంటే ఒక 3 మెంబర్స్ 3 డిఫరెంట్ పాయింట్స్ చెప్పినా గూడా వాళ్ళకి ఎంతో కొంచెం అర్థమైతది. అంతేగాని మనం ఇప్పుడు ఒక్కరం పోయి జేయడం వల్ల ఏంటంటే వింటుండొచ్చు. కానీ చాలా తక్కువ మంది చాలా అంటే 90%లో ఒక 10% అట్లా వింటుండొచ్చు. టీమ్ వర్క్ జేయడం వల్ల ఏంటంటే చూసే వాళ్ళకి గూడా ఓకే. వీళ్ళెక్కడి నుంచో టీమ్ వర్క్ జేస్తున్నారు. ఈ కంపెనీ నుంచి వచ్చినారు వీళ్ళు. ఈ కంపెనీ ద్వారా వీళ్ళందరూ టీమ్ వర్క్ చేస్తున్నారు అన్న థింకింగ్ వినే వాళ్ళ మైండ్‌లో వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒక్కరమే పోతే అసలు నువ్వు ఇందులో చేస్తున్నావన్న గ్యారంటీ ఏంది? అసలు నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి అన్నట్టుగా మాట్లాడతారు వినేవాళ్ళు. అట్లా గాకుండా మనం ఒక టీమ్ వర్క్ జేయడం వల్ల ఏంటి అంటే, ఒక టీమ్ ఏర్పడితే అక్కడ బిల్డ్ గూడా మనం చేసేది ఏదైనా గూడా బిల్డ్ అనేది స్ట్రాంగుంటది. ఇప్పుడు హోమ్ మీటింగ్స్ గానీ ఏదైనా గూడా ఒక నలుగురు చేరితే అక్కడ వర్క్ అనేది ఈజీగా అయిపోతది. మనకి, మనకి హార్డ్ వర్క్ అనేది తగ్గుతది. మనం చేసే వర్క్ గూడా మనకి ఈజీగా అయితది టీమ్ వర్క్ జేయడం వల్ల. ఇప్పుడు టీమ్ వర్క్ జేయడం వల్ల ఒక నలుగురం వెళ్లి 4 పాయింట్లు చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళ థింకింగ్‌లో గూడా ఓకే. వీళ్ళు ఏదో జెప్తున్నారు గదా! విందామన్న థింకింగ్ వాళ్ళకొస్తే వాళ్ళకి ఎంతో కొంత అర్థమైతది. సో, వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపియడానికి ఛాన్స్ ఉంటది. అట్లా గాకుండా మనం ఒక్కరమే పోయి జెప్తే వాళ్ళకి గూడా ఏదో జెప్తున్నారు వేస్ట్ అన్నట్టుగా ఫీలింగొస్తది. అట్లా గాకుండా టీమ్ వర్క్ జేయడం వల్ల వినే వాళ్ళకి, మనకి చెప్పే వాళ్ళకి గూడా ఈజీగా ఉంటది. వినే వాళ్ళకి గూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపియడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ లిజనింగ్. అంటే మనం వినడం ఫస్ట్. మన ఎదుటివారు చెప్పేది మనం పూర్తిగా వినాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి తెలవకపోతే మనము వాళ్ళని హ్యాండిల్ జేయలేం. అదే ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు చెప్పేది టోటల్‌గా వినాలి.
మనము ప్లాన్ చెప్పడానికి వెళ్తే వాళ్ళేదో సంథింగ్ రీజన్స్ గానీ, ఏదన్నా లేదంటే వాళ్ళ సిచ్యుయేషన్ గానీ ఏదైనా జెప్తారు గదా! అప్పుడు మనం ఏంది అంటే అది మొత్తం వినాలి ఫస్ట్. మనం మధ్య మధ్యలో మాట్లాడితే ఏంది అంటే వాళ్ళకి గూడా ఏమనిపిస్తది, మేము జెప్పేదే వింటలేరు వీళ్ళు అన్న ఫీలింగ్ వాళ్ళకొస్తది. అట్లా గాకుండా మళ్ళీ మనము ఏంది అంటే వాళ్ళు చెప్పేది మొత్తం వింటే, వాళ్ళ ప్రాబ్లమ్ ఏంది, వాళ్ళ దానికి సొల్యూషన్ ఏంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంది అనేది మనకు అర్థమైతది ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినడం వల్ల. అట్లా కాకుండా వాళ్ళు చెప్పేది వినకుండా మనది మనమే చెప్తే ఏంటి అంటే, మనం వాళ్ళని హ్యాండిల్ చేయలేము. వాళ్ళే అంటారు ఫస్ట్ మేము చెప్పేదే వింటలేరు, మీరు చెప్పేది ఏంది అన్నట్టుగా వాళ్ళంటారు. అట్లా కాకుండా ఫస్ట్ వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటుర్రో అది మనం క్లియర్‌గా వింటే, వాళ్ళది ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంది, వాళ్ళకి మనం ప్లాన్ అనేది ఏ విధంగా చెప్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు అనేసి వాళ్ళ మాటల ద్వారానే మనకి అర్థమైతది. సో, ఫస్ట్ మనం ఎక్కడైనా చెప్పడానికి వెళ్తే వాళ్ళు ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తున్నారు అంటే, ఫస్ట్ వాళ్ళు చెప్పేది మొత్తం క్లియర్‌గా వినడం ఫస్ట్. విన్న తర్వాతనే మనము చెప్పాలి. విన్న తర్వాత మనం చెప్తే మనకి చెప్పడము వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది ఎక్కడుంది. ఇప్పుడు వాళ్ళేదైనా ప్రాబ్లమ్ ఉంది, మేము జేయలేము అని జెప్తే, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్‌లోనే మనం గూడా వెళ్ళి ప్లాన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ జేయడం. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్స్ ఉంటే వేరేలాగా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి ప్లాన్. స్టూడెంట్స్ ఉంటే వేరేలాగా. సో, అట్లాగా వాళ్ళు చెప్పేది వింటే ఏంది అంటే, మనము చెప్పడం, మన వే ఆఫ్ థింకింగ్‌లో చెప్పడం మనము చేంజ్ జేసుకోవాలి. వాళ్ళకి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్‌లోనే ప్లాన్ అనేది ఎట్లా జెప్తామో అట్లా జెప్పడం వల్ల వాళ్ళు కనెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటది. సో, ఎక్కడన్నా చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా అయితే ఏదైనా వాళ్ళు వింటే ఓకే. లేదు వాళ్ళేదైనా చెప్పడానికి ట్రై జేస్తున్నారు అంటే, వాళ్ళు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అది మనం ఫస్ట్ క్లియర్‌గా వినడం. వాళ్ళని మధ్యలో డిస్టర్బ్ జేయకుండా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మొత్తం క్లియర్‌గా మనం విన్నాక వాళ్ళని ఓకే. ఇప్పుడు మీరు చెప్పడం అయిపోయింది గదా! మేము చెప్పేది వినండి ఇప్పుడు అన్నట్టుగా వాళ్ళకి వాళ్ళు చెప్పేది మొత్తం విన్నాక, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్‌లో మనం చెప్పేది చెప్పాలి వాళ్ళకి. సో, వాళ్ళకి గూడా ఏంటి అంటే, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్‌లో చెప్పడం వల్ల వాళ్ళు గూడా కనెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటది. అట్లా కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్ ఏంది అనేసి మనం తెలుసుకోకుండా, వాళ్ళు చెప్పేదేది వినకుండా, మనది మనం చెప్పినామంటే వాళ్ళు గూడా పట్టించుకోరు. వాళ్ళ మైండ్ సెట్‌లో ఎట్లుంటదంటే, మాది మాకుంటే వీళ్ళది వీళ్ళకుంది అన్న థింకింగ్‌లో వాళ్ళకు మైండ్‌లో అట్లుంటది. అట్లా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పోయినా వాళ్ళు ఏదన్నా జెప్తున్నారు అంటే, ఓకే చెప్పండి అనేసి పేషెన్స్ ఇక్కడ మెయిన్. పేషెన్స్‌ని మనము ఉంచుకొని మనం పేషెన్స్‌గా ఉండి వాళ్ళు ఏదైతే జెప్తున్నారో అది క్లియర్‌గా వినడం. వినడం వల్ల మనము నెక్స్ట్ ప్లాన్ ఎట్లా జెప్పాలనేసి మనకు గూడా ఒక ఐడియా వస్తది. వాళ్ళు ఏదైతే వేలో జెప్తున్నారో మనం ఆ వేలో వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో దెలుసుకొని దానికి సొల్యూషన్ రూపంలో మనము ప్లాన్ జెప్పడం వల్ల వాళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, నెక్స్ట్‌ది లీడర్‌షిప్. మనము ఎక్కడైనా వెళ్ళినప్పుడు లీడర్‌షిప్ అంటే మెయిన్‌గా సెల్ఫ్ మోటివేటెడ్. ఇప్పుడు బయట ఎక్కడన్నా వెళ్తే చెప్పడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఇట్లాంటివి జూసినాము, చేసినాము, అయినా మీరు చదువుకుర్రు గదా! ఎందుకు మీకు ఇవన్నీ సప్పుడేక పోయి జాబ్ జేసుకోక లేదంటే ఇంట్లో కూర్చోండి అట్లా చెప్పినప్పుడు మనది మనమే సెల్ఫ్ మోటివేట్ అవ్వడం. ఇప్పుడు సెల్ఫ్ మోటివేట్ కావడం వల్ల ఏంటి అంటే, మనది మన మైండ్ సెట్టే క్లియర్‌గా ఉంటది. అదే మనకి ఇప్పుడు ఎవరో మోటివేట్ జేయాలి. అట్లా మోటివేట్ చెయ్యకపోతే మన మైండ్ గూడా ఎక్కడనో అక్కడ మనం ఒక 99% పాజిటివ్‌గా ఉన్న 1% ఎవరన్నా అట్లా మాట్లాడడం వల్ల మనది మనం మోటివేట్ జేసుకోలేము. అంటే ఆ 1% ఈ 99%ని రౌండ్ అప్ జేసేస్తది. రౌండ్ అప్ జేసేసి ఆ 1% మొత్తం ఫుల్ అయిపోతది. 100% లాగా అయిపోతది. మన మైండ్ గూడా వాళ్ళ థింకింగ్‌లో బయట వాళ్ళైతే ఏది జెప్తారో అదే థింకింగ్‌లో పోతది. ఈ 1% అనేది ఆ 99%ని ఇట్లా రౌండ్ అప్ జేసి అది గూడా మొత్తం అందులో కలిసిపోయి మన మైండ్ సెట్ గూడా నెగెటివ్‌లోకి తీసుకుపోతది మొత్తం. మనది మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోకపోతే. ఇప్పుడు ఎవరైనా అట్లా మాట్లాడుతున్నారు బయట అంటే మనం ఇంట్లోకొచ్చి ఓకే. వాళ్ళట్లా మాట్లాడుతున్నారు గదా! అవి పట్టించుకోకు.
మనది మనం ఇప్పుడు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. వాళ్ళు మీటింగ్‌కి వినలేరు. వాళ్ళకి తెలవదు. సో, నేను విన్నా. నాకు తెలుసు. అయినా నా ఫ్యూచర్ నాది. వాళ్ళైతే మన మన కోసం కష్టపడతలేరు. మనము వాళ్ళ కోసం కష్టపడతలేము. మనది మన కోసం, మన ఫ్యూచర్ కోసమే మనము ఏది చేసినా మన ఫ్యూచర్ కోసం, మన లైఫ్ కోసం ఐ మీన్ నా లైఫ్ కోసమే నేను కష్టపడుతున్నా. వాళ్ళైతే వచ్చి నాకు ఏ హెల్ప్ జేయట్లేదు అన్నట్టుగా మనది మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది మెయిన్‌గా మనం జేసే పని. అట్లా సెల్ఫ్ మోటివేట్ చేసుకోకపోతే ఎప్పుడో ఒకసారి మనం ఎంత పాజిటివ్‌గా ఉన్నా గూడా మన మైండ్ అనేది నెగెటివ్స్‌కి తొందరగా అట్రాక్ట్ అయితది. పాజిటివ్‌కి అంత తొందరగా అట్రాక్ట్ గాదు. సో, బయట ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడిర్రంటే మన మైండ్ ఆ నెగెటివ్ వర్డ్స్‌ని తొందరగా యాక్సెప్ట్ జేసి, మనకున్న పాజిటివ్‌నెస్‌ని గూడా తీసేసి, మొత్తం ఆ నెగెటివ్‌నెస్‌నే యాక్సెప్ట్ జేస్తది మన మైండ్. అట్లా గాకుండా ఎవరన్నా అట్లా మాట్లాడిర్రు అంటే, మనది మనమే ఇట్లా మోటివేట్ చేసుకోవాలి. మన మనం వెయిట్ జేయొద్దు. ఇట్లా ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ జేస్తారు గదా! వాళ్ళు మోటివేట్ జేస్తేనే మనం మోటివేట్ అయితాము. లేదంటే ఇట్లనే ఉంటాము అన్న థింకింగ్‌లో మనం ఎప్పుడూ ఉండొద్దు. సరే అట్లా అన్నారు గదా! పోనీ మనది మనం జూసుకుందాం అన్నట్టుగా సెల్ఫ్ మోటివేటెడ్ మెయిన్‌గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేటెడ్ ఉంటే మనం చేరాలనుకుంది ఈజీగా చేరగలుగుతాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేటెడ్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది అడ్డొచ్చినా గూడా అవి 2 మనం మనకి స్ట్రాంగ్‌గా ఉంటే అవి రెండిటిని ఎవ్వరు ఆహ్, విడగొట్టాలి అంటే మన మైండ్ సెట్‌ల నుంచి తీసేయలేరు అని మనం అంత కాన్ఫిడెన్స్‌గా ఉంటే మనము ఏదైనా చేరుకోగలుగుతాం. అంటే ఎన్ని నెగెటివ్స్‌ని వచ్చినా గూడా మనం అవిటిని దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. అవి 2 మనకి 100% ఆహ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా ఉండాలి. సెల్ఫ్ మోటివేటెడ్‌గా ఉండాలి. ఈ 2 ఉండడం వల్ల మనం ఏది చేసినా గూడా ఎన్ని నెగెటివ్స్ వచ్చినా గూడా మనం ముందుకు వెళ్తాం. అట్లా గాకుండా ఇవి రెండిట్లో మనకి ఏది మిస్ అయినా గూడా మనకి అక్కడ స్పీడ్ బ్రేకర్ లాగా స్టాప్ పడతది. అట్లా గాకుండా ఎప్పుడు గూడా మనం సెల్ఫ్ మోటివేట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవి రెండిటికి 100% ఎప్పుడు గూడా మనము మనది మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. అంటే మన మిస్టేక్స్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా మన వల్ల ఒక మిస్టేక్ జరిగింది అంటే మనం అక్కడనే ఆగిపోవద్దు. మన వల్ల ఈ మిస్టేక్ జరిగింది గదా! అని జెప్పేసి అక్కడనే ఆగిపోతాం గదా! మన మైండ్ సెట్ ఇంకా ఆ మిస్టేక్ జరిగింది అక్కడనే ఆగిపోతది ఫస్ట్. లేదు అంటే ఇంకా కొందరు మైండ్ సెట్ ఎట్లా ఉంటదంటే, సరే మిస్టేక్ అయిపోయింది కదా! వదిలేయండి అన్నట్టుగా ఒక్కరేమో అక్కడి నుంచి అక్కడనే వదిలేస్తారు. ఇంకొకరి మైండ్ సెట్ మిస్టేక్ జరిగింది అట్లుంటది. ఇవి 2 కాకుండా మనము సక్సెస్ కావడానికి వెయిట్ చేసే పీపుల్ ఎట్లా ఉండాలి అంటే, ఆ 2 కాకుండా మిస్టేక్ జరిగింది కదా! శివేంద్ర మీ ఎందుకు వాయిస్ జరిగింది? రావట్లేదు. ఇప్పుడు ఓకేనా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఓకే. ఓకే మేడం. వాయిస్ ఓకే. ఓకే సార్. అంటే సార్ మహేష్ ఇప్పుడు సార్ వాయిస్ వస్తుందా సార్? వస్తుంది. వస్తుంది సార్. వస్తుంది. కంటిన్యూ మేడం. ఓకే సార్. మిస్టేక్ జరిగింది అనేసి మనకి దెలుస్తే, ఆ మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? ఓకే. అనేసి రావట్లేదు. మనం ఫస్ట్ థింక్ జేయాలి. ఆ మిస్టేక్ జరిగింది గదా! అనేసి దాన్ని అట్లా వదిలేయకుండా ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది? అనేసి మనం థింక్ జేయడం వల్ల ఏంది అంటే, ఆ మిస్టేక్ నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్‌ననేది మనం మిస్టేక్ నా వల్ల జరిగింది ఇక్కడ అనేసి ఈ రీజన్ వల్ల నా వల్ల ఇక్కడ మిస్టేక్ జరిగింది అంటే, నెక్స్ట్ టైము ఈ రీజన్ అక్కడ రిపీట్ జేయొద్దు అనేసి మనకి మనం అర్థమైతది. అంటే ఎప్పుడైనా మిస్టేక్స్ జేసినప్పుడు మనం ఏం జేయాలంటే మనము ఆలోచించాలి ఫస్ట్. ఎక్కడ జరిగింది మిస్టేక్? ఎందుకు జరిగింది? నేనేం చేయడం వల్ల
అక్కడ ఆ మిస్టేక్ జరిగింది అనేసి మనం థింక్ చేస్తే ఏంది అంటే, ఆ మిస్టేక్స్ నుంచి కూడా ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది మనం నేర్చుకుంటాం. మిస్టేక్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ నేర్చుకోవడం వల్ల ఏంది అంటే, నెక్స్ట్ టైమ్ అవి రిపీట్ కాకుండా ఉంటాయి కాబట్టి, ఫస్ట్ టైమ్ చేసినప్పుడు మిస్టేక్ జరుగుతది. సెకండ్ టైమ్ కూడా మిస్టేక్ జరగొచ్చు. సో, అట్లా ఏదో ఒక రోజు మొత్తానికే మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాం. ఎవరైనా ఫస్ట్ అటెంప్ట్‌కి పర్ఫెక్ట్‌గా జేయలేరు గదా! సో, ఇట్లా మిస్టేక్స్ నుంచి ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ మనం నేర్చుకోవడం వల్ల, ఏదో ఒక రోజు ఒక్క మిస్టేక్ లేకుండా గూడా మొత్తం పర్ఫెక్ట్‌గా, క్లియర్‌గా చేయగలుగుతాం. సో, మిస్టేక్ జరిగింది అనేసి అట్లా వదిలేయకుండా, ఆ మిస్టేక్ నుంచి గూడా ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ నైన్త్ పాయింట్ మెంటరింగ్. అంటే ఇప్పుడు చెప్పడం. మెంటరింగ్ అంటే చెప్పడం. ఇప్పుడు మనకి మన డౌన్‌లైన్స్ గానీ, ఎవరైనా తెలవని వాళ్ళుంటారు గదా! ఇదేంది చెప్పండి అని అడిగినప్పుడు, మనం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి తెలీదు, తెలిసినా తెలవకపోయినా మనము ఒక లీడర్ అనేసి మనము మన మైండ్‌సెట్‌లో ఫిక్స్ అయినప్పుడు, మనకి వచ్చింది వాళ్ళకి క్లియర్‌గా చెప్పాలి. ఏదైనా సబ్జెక్ట్ గానీ, ఏదైనా గానీ మనకి వచ్చింది వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మనము ఆ సబ్జెక్ట్‌లో ఇంకా 100% కాన్ఫిడెన్స్‌గా పర్ఫెక్ట్ అయిపోతాం. ఎందుకంటే మనకు వచ్చింది అనేసి మనది మన దగ్గరనే ఉంటే ఏంటి అంటే ఉంటది. కానీ అది కొన్ని రోజుకి కొంచెం డిలీట్ అయిపోతది మన మైండ్‌లో నుంచి. ఇప్పుడు మనం నేర్చుకున్నాము వచ్చింది అనంటే మన మైండ్‌లో ఉంటది ప్రెజెంట్. కానీ ఒక 1 మంత్‌కో, 2 మంత్స్‌కో అది మన మైండ్‌లో నుంచి డిలీట్ అయిపోతది. అట్లా ఒక బుక్‌లో రాస్తే అది గూడా బుక్ ఉన్నన్ని రోజులుంటది. ఒకవేళ బుక్కు మిస్ అయిందంటే అది గూడా మిస్ అయితది. అట్లా గాకుండా మనకొచ్చింది వేరే వాళ్ళకి జెప్పడం వల్ల ఏంది అంటే మనకి ప్రాక్టీస్ లాగా అయితది. 2, 3 టైమ్స్ చెప్పడం వల్ల ఇప్పుడు ఒక దగ్గర జెప్పినాం. నెక్స్ట్ ఇంకో దగ్గర జెప్పినాం. అట్లా చెప్పడం వల్ల ఏంది అంటే మనకి ప్రాక్టీస్ అయిపోయి అది మైండ్‌లో ఫిక్స్ అయిపోతది. ఇన్ని రోజులైనా ఇంకా డిలీట్ కాదు. మనకు వచ్చిందాన్ని వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఏదైనా ఎందులో అయినా గూడా స్టడీలో గూడా మనం నేర్చుకున్న దానికన్నా, రాసిన దానికన్నా దాన్ని చదివి ఇట్లా వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేయడం వల్ల, చెప్పడం వల్ల అది మైండ్‌లో అనేది తొందరగా ఫిక్స్ అయిపోతది. అట్లా మెంటరింగ్ అంటే మనము నేర్చుకుంటూ ఇంకొకరికి చెప్పడం, నేర్పియడం. వాళ్ళకి గూడా మనకెంత వచ్చో అంత క్లియర్‌గా వాళ్ళకి గూడా నేర్పియడం. వాళ్ళు ఒక్కసారి డౌట్స్ అడిగిర్రు అంటే చెప్పాలి. నెక్స్ట్ టైమ్ డౌట్‌లు అడిగిరంటే చెప్పాలి. మనం చెప్తూ ఉంటే మనం ఎన్ని టైమ్స్ అయితే జెప్తామో అంత పర్ఫెక్ట్ మనమైతము. మనం చెప్పే వాళ్ళు గూడా నేర్చుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. అంతేగాని ఎన్ని సార్లు జెప్పాలి ఇంకా అన్న వే ఆఫ్ థింకింగ్‌లో మనము ఆలోచించొద్దు. అట్లా గాకుండా మనం ఎన్ని టైమ్స్ చెప్తే అంత ప్రాక్టీస్ మనకే అయితది. అంత పర్ఫెక్ట్ మనమే అయితాము. సబ్జెక్ట్‌లో గానీ, హోమ్ మీటింగ్‌లో గానీ, ఎందులో అయినా గూడా మనం ఎన్ని టైమ్స్ చెప్తున్నాము అంటే అందులో మనం ఇంకా పర్ఫెక్ట్ అయితున్నాం అనేసి దానర్థం. అంతేగాని ఎన్ని సార్లు ఊకే అడుగుతూనే ఉంటారు. ఎన్ని సార్లు చెప్పాలి మీకు అర్థం కాదా? అట్లా గాకుండా ఎంత జెప్పినా గూడా మనకే ప్రాక్టీస్ అయితుంది. మనమే పర్ఫెక్ట్ అయితున్నాం అన్న థింకింగ్‌లో ఉండి ఎన్ని సార్లు అడిగినా చెప్పడం వల్ల మనకు గూడా పర్ఫెక్ట్ అంటే మనము నిద్రలో లేపి అడిగినా గూడా అది చెప్పేటట్టు మనకి అంత పర్ఫెక్ట్‌గా అయిపోతాము అందులో. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ నెవర్ గివ్ అప్ ఈజీలీ. అంటే ఇప్పుడు ఏదైనా నెగెటివ్స్ గానీ, ఏదొచ్చినా గూడా దాన్ని అంత తొందరగా గివ్ అప్ ఇయ్యొద్దు. ఇప్పుడు నెగెటివ్స్ ఒస్తే మన మైండ్‌సెట్ గూడా నెగెటివ్‌కి పోతది గాబట్టి, మనం గూడా ఒక దగ్గర ఏమనుకుంటామంటే, వద్దులే మనకివన్నీ భరించుకుంటూ జేయడం అవసరమా? సరే పోనీ వదిలేద్దాం అని ఏదైనా గూడా అంత తొందరగా వదలొద్దు. సక్సెస్ అనేది అంత తొందరగా రాదు. మనం ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ అయితే జేస్తున్నామో అంత సక్సెస్ అనేది మనకు వస్తది. మనం హార్డ్ వర్క్ జేయకుండా సక్సెస్ రావాలి అంటే రాదు. అట్లా అని జెప్పి మనం ఏ హార్డ్ వర్క్ జేయకుండా ఏదో వాళ్ళేదో నెగెటివ్స్ అయి చెప్తున్నారు గదా అని జెప్పేసి మనం గివ్ అప్ అనేది ఇవ్వకూడదు. మనం ఎంత పేషెన్స్‌గా ఉంటామో సక్సెస్ అనేది మన దగ్గరకొస్తది. మనం సక్సెస్ దగ్గరకు పోవడం గాదు. మనం 100% ఎఫర్ట్స్ పెట్టి 100% హార్డ్ వర్క్ జేయడం వల్ల ఏంది అంటే మనం సక్సెస్ వరకు పోకుండా పేషెన్స్‌గా ఉండి, సెల్ఫ్ మోటివేట్ అవుతూ,
నెగెటివ్స్ అన్నిటిని దాటుకుంటూ మన వర్క్ మనం ఎఫర్ట్స్ 100% పెడితే మనం సక్సెస్ దగ్గర పోవడం కాదు కదా, సక్సెస్ మన దగ్గరకు వస్తుంది మన వర్క్ని చూసి. సో ఎప్పుడైనా కూడా గివ్ అప్ అంత తొందరగా ఇవ్వద్దు. గివ్ అప్ ఇస్తే మనం ఇంకా మళ్ళీ ఆ, అక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఒక్కసారి వద్దు అనుకున్నామంటే అది మళ్ళీ మన దగ్గర రావడానికి చాలా టైం పడుతుంది. వన్స్ మాకు ఇది వద్దు, వేరే సైడ్ వెళ్తాము అంటే మళ్ళీ ఇది వస్తుందో రాదో కూడా 100% తెలియదు మనకి. సో ఎప్పుడైనా కూడా ఎందులో అయినా గివ్ అప్ అనేది అంత తొందరగా ఇవ్వద్దు. గివ్ అప్ ఇవ్వడానికి ముందు మనం పేషెన్స్గా ఉండాలి. పేషెన్స్గా ఉండి 100% ఎఫర్ట్స్ పెడితే సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. ఎప్పటికైనా గివ్ అప్ అనే ఆప్షనే మనం ఇవ్వద్దు. సక్సెస్ కావాలి అంటే గివ్ అప్ అనే ఆప్షన్ని చాలా దూరంలో పెడితేనే మనకి సక్సెస్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. ఇవి మెయిన్ బేసిక్ 10 స్టెప్స్ ఫర్ సక్సెస్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ మహేష్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు.